అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగపద్మను. అయితే మరి చందమామ కథలో ఒక కథ, లంకె బిందెలు. లంకె బిందెలు అంటే ఏంటో తెలుసా అండి? ఒకప్పుడు ఏం చేసేవారంటే, పూర్వకాలంలోని ఎవరికైనా డబ్బులు కానీ బంగారం కానీ ఉంటే ఇంట్లో దాచుకోలేని పరిస్థితుల్లో ఏం చేసేవారంటే, దానికి ఒక కుండలో డబ్బులు, ఒక కుండలో బంగారం వేసేసి దాని మీద వాసన కట్టేసి దానిని భూమిలో దాచేవారు. ఎందుకంటే ఒకప్పుడు బీరువాలు లేవు, దాచుకోవడానికి ఏమీ లేవు. మళ్ళీ ఒక లేనివాడికి ఏమన్నా దొరికిందనుకో, దాన్ని మళ్ళీ వాడు నలుగురికి తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది? ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఏం చేసేవారంటే, అలాగా చేసి ప్రయత్నించేలో దీనిలో సారాంశమే లంకె బిందెలు అనమాట. మనము పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీలో చెప్పుకోవచ్చు. ఏంటంటే, ఇట్లా జరిగిందంట ఒకప్పటి కాలంలో అని చెప్పచ్చు అనమాట. అయితే మరి కథలోకి వెళ్దామా? ఒక జమీందారు గ్రామంలో ఒక నిరుపేద రైతున్నాడు. వాడి పరిస్థితి చూసి జమీందారు ఏం చేశారంటే, అతనుకున్న ఒక బంజరు భూమి, అంటే ఆ భూమిలో ఏమీ పండవన్నమాట, రాళ్ళు రప్పలతోనే ఉంటే అది ఏం చేశాడంటే, ఆ జమీందారు, సరే నువ్వు చాలా కష్టపడుతున్నావు కదా, ఈ భూమిని తీసుకుని ఏదైనా చేసుకో, ఏదైనా పంట పండించుకో అని చెప్పాడు. ఒకప్పుడు జమీందారులకి ఎన్నో వేల స్థలాలు ఉండేవన్నమాట. అలాంటి స్థలంలో ఒక ఏమీ పండని భూమిని తీసుకొచ్చి ఆ నిరుపేద రైతుకి ఇచ్చాడనమాట. నువ్వు బతుకనంత వాళ్ళ ఉంచుకో, నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాడనమాట. అలాగా చేస్తున్నాడు ఆ రైతు కూడా. ఒకరోజు ఏమైందంటే, రైతు తన చెక్క, అంటే ఎదర 2 ఎడ్లుండి వెనకాల చెక్కతో ఇట్లాగా మొత్తం భూమినంతా సారవంతం చేయడానికి ప్రయత్నిస్తుండగా అతనికి పెద్ద శబ్దం వినిపించిందనమాట. శబ్దం వినిపించి నాగలికి అదే అడ్డు వచ్చింది. ఒకప్పుడు వ్యవసాయమే చేసుకోవాల్సిన పనులు, పెద్దగా ఏమి వ్యాపారాలు ఏమి ఉండేవి కాదు. బార్టర్ సిస్టమ్ ఉండేది. ఏంటంటే, అది ఒకళ్ళ దగ్గర పండిన వస్తువును వేరే వాళ్ళకి ఇచ్చుకోవడం, వాళ్ళు పండిన వస్తువును వీళ్ళకి తీసుకోవడం, అట్లా చేస్తూ ఉండేవారనమాట. అయితే అక్కడ ఏమైంది, నేల మీద శబ్దం వచ్చింది. శబ్దం వస్తే ఏముందా అని ఆ రైతు జాగ్రత్తగా తవ్వి తీసారండోయ్. తీస్తే ఏముందో తెలుసా? లంకె బిందెలు కనిపించాయి. అదే మొదట్లోనే చెప్పాను కదా, లంకె బిందెలు అంటే ఇలా దొరుకుతాయి అనేసని. అలాగా దాని నిండా బంగారు కాసులున్నాయి. ఆ బిందెల్ని ఎలాగైనా ఎవరైనా చూశారనుకో ఏమంటారు? కుదరదు కదా. పోనీ ఎవరన్నా చూసి పట్టురారా బాబు అంటే వాడేం చేస్తాడు? నాకు కూడా సగం ఇస్తావా అని అడుగుతాడు. ఎవరికి చెప్పకూడదు, ఏంటి తీసుకెళ్తే దరిద్రం తీరిపోతుంది అనుకున్నాడు. ఆ లంకె బిందెల మాట మరో మనిషికి తెలిసిందనుకో, వాటిని కూడా తనకు అందులో ఒక్క పైసా కూడా దక్కనివ్వరు. అందులోని జమీందారు గారు తెలిసిందనుకోండి, అసలేమనివ్వడు. ఎందుకో తెలుసా? ఇది నా స్థలం, ఇది నా దాంట్లో దొరికితే నువ్వెక్కడ పట్టుకుపోతావు బిందెలు అని అంటాడు కదా. అందుకని ఏం చేశాడు, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. అయితే అతను ఒక్కడ పట్టుకెళ్ళాడు. బిందెలు చాలా బరువుగా ఉన్నాయి. ఏం చేయాలి? వాటిని ఇంటికి తీసుకెళ్ళడం సాధ్యమయ్యే పని కాదు, అసంభవం. తన భార్య కూడా సహాయపడితే దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళచ్చు. కానీ అతని భార్య ఎలాంటిదో తెలుసా? నోట్లో నువ్వు గింజేస్తే కూడా తాగని మనిషి, పొట్టి వెర్రిబాకులది, ఉన్నది ఉన్నట్టుగా ఊరంతా కూడా చెప్పేస్తుందన్నమాట, ప్రతి విషయాన్ని కూడాని. రైతు చాలాసేపు ఆలోచించాడు. చివరికి ఏం చేయరాలి, ఈ 2 బిందెలను ఎలా పట్టుకెళ్ళాలి అని అనుకున్నాడు. సరే ఎలాలో చేద్దామని నిర్ణయించేసుకున్నాడు. చీకటి పడింది. కొన్ని చేపలు, ఒక కోడి దారిలో కొన్నాడు. చేపలు తెచ్చి దొడ్లో ఉన్న ఉచ్చులో పెట్టేశాడు. కోడి పెట్టని తీసుకెళ్ళి చెరువులో వేసిన వలలో పెట్టేశాడు. తర్వాత ఖాళీ చేతిలో ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడూ ఉత్త చేతులు ఆడించుకుంటూ వస్తావు, వంట ఏం చేయను అని పెళ్ళం గబగబా దబదబలాడింది. ఊరికే అరవకే, దొడ్లో ఉచ్చులు వేశాను,
ఏమన్నా పడ్డాయేమో చూద్దాం పదా. చెరువులో వల వేసి వచ్చాను, అందులో కూడా ఏమన్నా చిక్కేవి ఉండొచ్చేమో చూడొచ్చు కదా అన్నాడు రైతు. ఇద్దరు బయలుదేరారు. ఉచ్చులో చేపలు దొరికినాయి. ఆ చేపలు ఎక్కడివి? రైతు చేపలు ఉచ్చులో వేశాడు కదా, మరి పొలలో కోడి చిక్కుకుపోయింది. ఎంత చిత్రం అంది రైతు పెళ్ళాం. ఇదేం చూసావు, ఎంతకన్నా చిత్రాలు చూపిస్తాను రా. మన పొలంలో లంకి బిందెలు దొరికాయి. అర్ధరాత్రి మనం పోయి వాటిని తెచ్చుకోవాలి. ఎవరికి చెప్పకు సుమా, తెలిస్తే ఈ బిందెలో ఉన్న బంగారం అంతా మనకి దక్కదు, జాగ్రత్త అన్నాడు రైతు. ఇద్దరు చీకట్లో పడి పొలానికి వెళ్ళారు. అక్కడ ఒక చోట ఎర్రనీళ్ళు, ఒక మండ సిద్ధంగా ఉంచాడు రైతు. ఆ చీకట్లో వాడు ఏం చేశారంటే, ఆ మండ అంటే మామిడాకులతో ఉంటుంది, దాన్ని మండ అంటారు. అది ఎర్రనీళ్ళలో ఉంచి తన బేళం మీద వేసేసాడు. అదేమనుకుంటుంది, వాన కురుస్తుందేంటి అంటూ పెళ్ళం తల ఎత్తి చూస్తుంది. ఎక్కడ చిన్న మబ్బుతోన కూడా లేదు, నక్షత్రాలు కూడా భలే మెరుస్తున్నాయి. మబ్బు లేకుండా వాన ఏంటి అంది రైతు పెళ్ళం. మబ్బు లేని వాన నెత్తురు వాన, అందుకే ఎర్రనీళ్ళు వస్తున్నాయి చూడు, నీకు తెలీదా అన్నాడు రైతు. అట్టాగా అంది రైతు పెళ్ళం ఆశ్చర్యంగా. తర్వాత ఇద్దరు లంకి బిందెలు మోసుకుని ఇంటికి బయలుదేరారు. వాళ్ళు జమీందారు గారి ఇంటి వెనకాల వచ్చేటప్పుడు 2-3 ఆవులు మూలినట్టు అరిచాయి. అదేంటి అంది రైతు పెళ్ళాం భయంతో. ఏం లేదులే, జమీందారు గారిని దెయ్యాలు ఎత్తుకుపోయాయంట, అందుకే నౌకర్లు ఏడుస్తున్నారు అని రైతు అబద్ధం చెప్పాడు పెళ్ళంతో. అట్టగా అంది రైతు పెళ్ళం మరీ ఆశ్చర్యపోతూ. 3 పెళ్ళాలిద్దరూ ఏ విఘ్నం లేకుండా ఇంటికి వచ్చేసారు. లంకి బిందెలు ఒక చోట పాతి పెట్టేశారు. మరి ఎక్కడ పెట్టుకుంటారు? ఇంట్లో పెట్టుకుంటే భయం, ఎవరన్నా చూస్తే తెలిస్తే భయం, అందుకని దొడ్లో వెళ్ళి వాళ్ళు కూడా ఒక గొయ్యి తీసి గోతులో ఆ 2 బిందెల్ని పాతి పెట్టేశారు. రైతు పెళ్ళం అలసిపోయి ఉండడం చేత ఏం చేసింది, వెంటనే నిద్రపోయింది. రైతు మాత్రం మేలుగ్గా ఉండి లంకి బిందెలు మళ్ళీ తవ్వి బంగారం ఒక చోట బిందెని, వెండి వేరే డబ్బులతో ఉన్నదాన్ని ఇంకో చోటన పెట్టి తాను కూడా నిద్రపోయాడు. ఎందుకంటే పెళ్ళం నోట్లో నూలు గింజ కూడా దాటదు. ఏదైనా జరిగిందంతా ఊరంతా చెప్పేస్తుంది కదా. తెల్లవారు లేస్తూనే పెళ్ళం రైతుతో, నాకు కాసిని కాసులు ఇస్తావా, మంచి చీర నగలు కొనుక్కుంటాను, మనం ఇప్పుడు డబ్బు గలవాళ్ళం కదా అంది. పిచ్చిదానా, మనం ఎడాపెడా బంగారం వాడతామంటే మన రహస్యం అందరికీ తెలిసిపోదటే అన్నాడు రైతు. ఇద్దరు మాట అనుకుని చివరికి గొడవ పెట్టేసుకున్నారు. రైతు పెళ్ళం బావి దగ్గరికి వెళ్ళి పొరిగింటి ఆవిడతో కనబడ్డ వాళ్ళందరితోని, నా మొగుడు ఎంత పిసిన కొట్టో చూసావటమ్మా అంది. ఎంచేత అన్నది పొరిగింటి ఆవిడ. మళ్ళీ ఎవరితో అనకు, మాకు పొలంలో లంకి బిందెలు దొరికినాయి, వాటి నిండా బంగారు కాసులున్నాయి, కోకలు కొంటానంటే నా మొగుడు ఒక్క కాసు ఇస్తే ఒట్టు అంది రైతు భార్య. మళ్ళీ రాత్రి పడే లోపుగా లంకిపిందెలు వార్త గ్రామంలో చాలామందికి తెలిసిపోయింది. మరి 2-3 రోజులకి ఆ మాట జమీందారు వరకు వెళ్ళిపోయింది. ఆయన కోపంతో రైతింటికి వచ్చి, దుర్మార్గుడా, నమ్మక ద్రోహి, పాపం కదా అని నీకు పొలం చేసుకోమనిస్తే ఆ పొలంలో దొరికిన లంక బిందెల్ని నువ్వు కాజేస్తావా, అవి నీ బాబుగాడు సొమ్మనుకున్నావేమిట్రా అని గట్టిగా అరిచాడు. రైతు లోపల భయపడిపోయాడు, కానీ పైకి అస్సలు తొణకలా బెణకలేదు. లంకి బిందెలేవిడి బాబు, మీతో ఎవరన్నారా మాట అన్నాడు. నువ్వు నీ పెళ్ళాం కలిసి లంకి బిందె తెచ్చుకున్నారటగా, ఊళ్ళో అందరూ అదే చెప్పుకుంటున్నారు అన్నాడు జమీందారు. రైతు పెళ్ళంకేసి చురచురా చూసేశాడు. ఆ పిచ్చిది మొగుడుతో అట్టాసొత్తావేమే, నీవు నేను కలిసి లంకి బిందెల పొలం నుంచి మోసుకురాలా, వాటి నిండా బంగారు కాసులు లేవా అంది. అదెప్పుడు అన్నాడు రైతు నటిస్తూ. నేను మరిసిపోయాను అనుకున్నావా ఏంటి, ఆ రాత్రే కదా మన ఉచ్చులో చేపలు పడ్డాయి, చెరువులో వదిలేస్తే కోడి పడింది అంది భార్య. చుట్టూ మోగిన జనం ఆ పిచ్చి మాటలకు నవ్వుకుంటున్నారు. అందరూ కూడా. ఏం నవ్వుతారు,
ఈ రాత్రేగా మబ్బులు లేకుండా నెత్తురువాన కురిసింది అన్నట్టు అర్ధరాత్రి వేళ జమీందారు గారు దెయ్యాలు ఎత్తుకుపోయారని నౌకర్లందరూ లబోదవును ఏడ్చారే అంది రైతు పెళ్ళం. చి మతిమాలముండా అని తిట్టి జమీందారు బయటికి వెళ్ళిపోయాడు. లంకి బిందెల పుకారు కూడా ఒట్టి పుకారే అని ఆయన అనుకున్నాడు. ఆయనకు అర్థమైపోయింది, ఇది పిచ్చిమొహం, ఇది ఇలా వాగుతూనే ఉండదు, దీనికి ఏం తెలియదు అని. చూడడానికి వచ్చిన వాడు కూడా రైతు పెళ్ళం చెప్పే ఒక్క మాట కూడా నమ్మల. ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. ఇంతకీ కథలో నీతి ఏమిటంటే, ఆ రాజుగా ఆ రైతుకి ఉన్న తెలివితేటలు చాలా గొప్పవి అన్నమాట. భార్యని ఎలాగా సరిగ్గా సక్రమంగా నడిపించుకోవాలో తెలియకపోయినా జాగ్రత్తగా చిన్న నాటకం ద్వారా ఆమెకి లంకి బిందెలు ఉన్నట్టు కానీ ఏమీ కూడా ఆయనకి తెలియకుండా చేశాడనమాట. మరొక కథ చెప్పుకుందామా? మరొక కథ పేరు కొత్త అల్లుడు. అయితే మరి కథలోకి వెళ్దామా? దీన్ని రచించిన వారు సి శేషాద్రి గారండి. అయితే మరి ఒక ఊళ్ళో సుందరం అనే ఒక అబ్బాయి ఉన్నాడు. వాడికి ఎక్కడ లేని సిగ్గు బిడియం. వాడికి కొత్తగా పెళ్ళయింది. పెళ్ళైతే ఏమవుతుంది, అత్తగారు వాళ్ళని మడగలుపు తీసుకెళ్ళారు. వాళ్ళు అత్తారింట్లో అందరూ కొత్త వాళ్ళే కదా. ఇప్పుడు కొత్తగా పెళ్ళయ్యి వాళ్ళు ఎవరో తెలియకపోతే చుట్టాలు అందరూ కొత్తగానే కనిపిస్తారు. ఇంట్లో వాళ్ళు కూడా కొత్తే. ఎంతో సిగ్గుతో వాళ్ళ దగ్గర ఏం మాట్లాడడం, ఎవరితోనూ కలవడం, ఎడమొహం పెడమొహంగా కూర్చుంటాడు. అత్తవాళ్ళింట్లో కొత్త అల్లుడి కోసం రకరకాల పిండి వంటలు చేశారు. ఏది తిన్నాను సుందరానికి పళ్ళమాల మొహమాటం, వద్దు వద్దు అంటూ వడ్డిస్తూ, వాళ్ళు వద్దన్నా కూడా వడ్డిస్తూ వెళ్ళిపోయారు. వడ్డించిన తినడానికి కూడా వాడికి సిగ్గే. ఆ పూట ఏమైందంటే అత్తగారు అతడికి నువ్వుల పిండి వడ్డిస్తూ అల్లుడికి వేయబోయింది. సుందరం ఏం చేశాడంటే చెయ్యి అడ్డం పెట్టి మొహమాటం కొద్దీ వద్దు వద్దు అన్నాడు. అదేమిటి నాయన, శాస్త్రార్థం కొంచెం వేసుకో అంటూ కొద్దిగా వడ్డించింది అత్తగారు. సుందరేశం నువ్వుల పిండి రుచి ఎప్పుడు తెలియదు అతనికి, ఎలా ఉంటుందో చూద్దామని ఆ విసట్లో వేసింది నోటికి రాసుకున్నాడు. అది చాలా అద్భుతంగా ఉంది. అయ్యో ఇంకొంచెం వేయమండానే సిగ్గు, నోరు తెరిచి అడగాలంటే సిగ్గు, అయ్యో కొంచెం ఎంచుకోవాల్సిందే అనుకున్నాడు. భోజనాలు అయ్యి అందరూ వెళ్ళిపోయిన తర్వాత సుందరానికి నువ్వుల పిండి ఎక్కడ ఉంటుందా అని ఇల్లంతా చూసేశాడు. ఇలా కారాడుతూ ఉండి దొడ్లోకి వెళ్ళి రోడ్డు దగ్గరికి వెళ్ళేసరికి నువ్వుల పిండి వాసన గుప్పు గుప్పు అంటూ వచ్చింది. ఆ ఇంట్లో నువ్వుల పిండి ఆ రోజు కొట్టారు. ఇంకేం సుందరము రోట్లో తలపెట్టి రోలుని ఎలా ఆత్రంగా నాకేస్తున్నాడు. వాడి తలకాయ కాస్త రోట్లో ఇరుక్కుపోయింది. రోలు మూతి చిన్నదిగా ఉండదు కదండి, ఎంత పెనుగులాడినా తల ఊడి రాలేదు. చివరకు అందరూ వచ్చేశారు. ఎలాగో కొత్తలని రోడ్ నుంచి తప్పించారు అనుకోండి, మొత్తానికి ఎలాగైతే. కానీ అసలు సంగతి ఏంటంటే ఇంకొంచెం నువ్వుల పిండి ఏమని అడగచ్చు కదా. ఆడడానికి ఇంత మొహమాటం ఏమిటి మన అల్లుడికని 10 మందిలోనూ అవమాన పాలైపోయాడే అనవసరంగాని. ఏదైనా మనకు అవసరమైతే కొంచెం వేయించుకుని తినాలి కదా. అలా చేయకపోవడం వల్ల కొత్త అల్లుడు కాస్త సిగ్గుతో నలుగురిలోని తలదించుకోవాల్సి వచ్చిందన్నమాట. చూసారా మరి ఎలా జరిగిందో? పిల్లలకు మనము బెడ్ టైం స్టోరీస్లో చెప్పుకోవచ్చు. కొత్త అల్లుడు ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎలా ఉంటే ఆ సమస్య పరిష్కారం అయ్యేది అనేది విషయాన్ని. అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.